యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు రేషియో ఎనాలిసిస్ నిష్పత్తుల విశ్లేషణకు సంబంధించి ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. From the following balance sheet, you are required to find liquidity ratios. అంటే దిగు ఇచ్చినటువంటి ఆస్తిపల పట్టిలోని సమాచారం యొక్క ఆధారంగా లిక్విడిటీ రేషియోస్ని కనుగొనమని క్వశ్చన్ చేస్తున్నారు. ఆస్తిపల పట్టిలో ఆస్తుల వైపున 3 రకాల ఆస్తులు ఇచ్చున్నాడు. ఆస్తులు జనరల్గా స్థిరాస్తులు కావచ్చు, అంటే సంస్థకి దీర్ఘకాలంగా ప్రయోజనాన్ని ఇచ్చే ఆస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు, అంటే స్వల్పకాలానికి నగదులోనికి మార్చుకోగలిగినటువంటి ఆస్తులు కావచ్చు, లేదా కంటికి కనిపించినటువంటి ఇంటాంజిబుల్ అసెట్స్ కావచ్చు. ఈ 3 ఇచ్చున్నాడు. చూడండి, గుడ్ విల్ ఇది ఇంటాంజిబుల్ అసెట్, కంటికి కనిపించిన ఆస్తి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ స్థిరాస్తి, ప్లాంట్ స్థిరాస్తి. ఈ 3 కూడా కంటికి కనిపించిన ఆస్తి, స్థిరాస్తులు కిందకి వస్తాయి. పోతే సరుకు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొనసాగుతున్న పని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సెక్యూరిటీస్, డెటార్స్ రుణగ్రస్తులు, బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు, క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు, క్యాష్ అట్ బ్యాంక్లో నగదు. ఇవి చరాస్తులు. ఇప్పుడు అలాగే అప్పుల వైపున షేర్ క్యాపిటల్, 8% డిబెంచర్స్, రిజర్వ్ ఫండ్. ఈ 3 కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దీర్ఘకాలిక అప్పులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రుణదాతలు, బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన వేతనాలు అలాంటివి. అలాగే బ్యాంక్ వారికి చెల్లించవలసిన ఓవర్ డ్రాఫ్ట్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ గవర్నమెంట్ వారికి చెల్లించాల్సినటువంటి పన్నులు, అది ఇట్ మే బి సేల్స్ ట్యాక్స్ ఆర్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ విధంగా ఆస్తులు ఇచ్చేసాడు, అప్పులు ఇచ్చేసాడు. వీటి ఆధారంగా మనల్ని లిక్విడిటీ రేషియోస్ని లెక్కించమని క్వశ్చన్ చేశాడు. ఎప్పుడు కూడా లిక్విడిటీ రేషియోస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఆస్తుల వైపున ఉన్నటువంటి ఆస్తులన్నింటిలో ప్రస్తుత ఆస్తులు ఏమిటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రస్తుత ఆస్తులు ఏమిటి, ఏమేమి ఉన్నాయనేది కనుక్కోవాలి. అది మాకు ఎలా అర్థమవుతుందంటే అనేటువంటిది మీరు క్వశ్చన్ చేయొచ్చు. స్టూడెంట్స్ ప్రస్తుత ఆస్తులకు సంబంధించి ఇంతకుముందు యూట్యూబ్ లెసన్లో ప్రస్తుత ఆస్తుల జాబితాలో ఏమేమి వస్తాయి అనేది ఒక 11 ఐటమ్స్ మీకు ఇచ్చున్నాను. ఈ 11 ఐటమ్స్ మీకు ఇచ్చిన ఆస్తుల బట్టిలో ఉన్నాయా అనేది గమనించి వాటిని సపరేట్ చేయండి. ప్రస్తుత ఆస్తులు అనేవి 1 సంవత్సర కాలం లోపల, అంటే స్వల్పకాలానికి నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులు, దాన్ని డిఫైన్ చేసే పని అయితే. కాబట్టి ఆ యొక్క ఆస్తులు ఏమిటి అనేది ఈ 11 అంశాలు ఇందులో ఏమేమి ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయడం, అది స్టూడెంట్ చేయవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత. నెక్స్ట్ అలాగనే లిస్ట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్, అంటే ప్రస్తుత అప్పులకు సంబంధించి, అంటే ఆస్తిపల పట్టిలో ఇచ్చినటువంటి అప్పుల్లో ఏమేమిటి ప్రస్తుత అప్పులు. అంటే ప్రస్తుత అప్పులు అంటే 1 సంవత్సర కాలంలో చెల్లించవలసినటువంటి అప్పులు, అంటే సంస్థ 1 సంవత్సర కాలంలో ఏమేమి అప్పులు చెల్లించాలా అనేది ప్రస్తుత అప్పులు. సో 1 సంవత్సర కాలం లోపల, అంటే స్వల్పకాలానికి నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులేమో కరెంట్ అసెట్స్ అంటారు. 1 సంవత్సర కాలంలో సంస్థ చెల్లించాల్సిన అప్పుల్ని కరెంట్ లయబిలిటీస్ అంటారు. ఈ రెండింటిని ఏమేమిటి కరెంట్ అసెట్స్ ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాలి స్టూడెంట్. అలాగే ఏమేమిటి కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా లిస్ట్ అవుట్ చేయాలి. ఆ లిస్ట్ అవుట్ చేసేదానికి మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క 11 ఐటమ్స్ లిస్టు కరెంట్ అసెట్స్ని స్టడీ చేయండి. అలాగనే 10 ఐటమ్స్ కరెంట్ లయబిలిటీస్ లిస్ట్లో ఇచ్చినాను. ఈ మైండ్లో కానీ పెట్టుకున్నట్లయితే లెక్క చేసేదానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లిక్విడిటీ రేషియోస్లో ఫస్ట్ కరెంట్ రేషియో
అంటే ప్రస్తుత నిష్పత్తి. దానికి ఫార్ములా వచ్చేసి కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ అంటే స్వల్పకాలానికి నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులు. ఇప్పుడు చూడండి, సరుకుని మనం నగదులోకి మార్చుకోవచ్చు. అలాగనే కొనసాగుతున్న పని అంటే ముగింపు లెక్కలకు తయారు చేసే సమయానికి ఏదైతే వర్క్ జరుగుతూ ఉంటుందో ఆ జరుగుతున్న పనిని ముగింపు లెక్కలు తయారు చేసే సమయానికి ఉన్నటువంటి ఆ కొనసాగుతున్న పనిని క్లోజింగ్ స్టాక్ అంటారు. అంటే ముగింపు కొనసాగుతున్న పని, అది ఆస్తి అవుతుంది. సో ఈ స్టాకు కొనసాగుతున్న పని. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు, అవి సబ్స్క్రిప్షన్స్ కావచ్చు లేదా టెలిఫోన్ బిల్స్ ముందుగా చెల్లించినవి కావచ్చు, వాటిని మనము అసెట్స్ కింద చూపిస్తున్నాం. అలాగనే గవర్నమెంట్ సెక్యూరిటీస్, స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, మనం పెట్టుబడి పెట్టుంటే వాటిని కూడా మార్కెట్లో మనం నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగనే రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి మొత్తము, వసూలు బిల్లుల తాలూకు గడువు తేదీ నాడు మనకి సమయం ఆసన్నమైనప్పుడు వాటి మీద సొమ్ము వసూలు అవుతుంది. అలాగనే చేతిలో ఉన్న డబ్బు అంటే సంస్థలో ఉండే డబ్బు, క్యాష్ ఎట్ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బు. ఈ 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్, ఈ 8 ఐటమ్స్ ప్రస్తుత ఆస్తుల లిస్టు ప్రకారం మనం పరిగణించవచ్చు. అంటే మనం దీన్ని కానీ చదువుకుంటే ఈ లిస్టు, ఆ లిస్టు ప్రకారం ఈ యొక్క ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని టోటల్ చేస్తే మనం కరెంట్ అసెట్స్ గా చూపించవచ్చు. అంటే 1,75,000 ఉన్నాయి. అంటే చూడండి, 30 20 50 60 90 1,35,000 1,45,000 50 1,75,000. అంటే కరెంట్ అసెట్స్ ఏవైతే టిక్ చేస్తున్నామో స్వల్పకాలానికి నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులు, వీటినన్నిటినీ కూడా మనము కరెంట్ అసెట్స్ గా 1,75,000 ఇస్తాం. కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి సంవత్సర కాలం లోపల సంస్థ చెల్లించాల్సిన అప్పులు, రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తము, చెల్లింపు బిల్లు తాలూకు చెల్లించాల్సిన మొత్తము, చెల్లించవలసిన వ్యయాలు, బ్యాంకు వారికి చెల్లించవలసిన ఓవర్ డ్రాఫ్ట్, ప్రభుత్వ సంస్థలకు చెల్లించవలసినటువంటి పనులు, ఇవన్నీ టోటల్ చేస్తే చూడండి 25 15 40 50 75 10 85. అంటే కరెంట్ అసెట్స్ 1,75,000, కరెంట్ లయబిలిటీస్ 85,000. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 2.06:1 వచ్చింది. మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ₹1 అప్పుకి ₹2 ఆస్తిగా ఉన్నట్లయితే 2:1 రేషియో ప్రకారం ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది సంస్థకి ఉండదు. అంటే ₹1 అప్పు ఉండి ₹2 ఆస్తి ఉంటే మనము ₹1 అప్పు చెల్లించినా కూడా ఇంకా ₹1 మన దగ్గర ఉంటుంది కాబట్టి సంస్థని నిరాటంకంగా కొనసాగించవచ్చు అనేటువంటిది మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం. దాని ప్రకారం మనకి 2:1 రావాలా, దానికన్నా మెరుగైనటువంటి ఫలితాలనే ఇక్కడ వచ్చింది. 2.06:1 వచ్చింది. కాబట్టి మన సమస్యని నిరాటంకంగా ప్రస్తుత అప్పులు ₹1 చెల్లించినా కూడా మనం ముందుకి కొనసాగించవచ్చు అనేటువంటి ఆలోచన మనకి ఈ నిష్పత్తి ద్వారా తెలుస్తుంది. అలాగనే రెండవది క్విక్ రేషియో. దీన్ని తెలుగులో శీఘ్ర నిష్పత్తి అంటారు లేదా ద్రవ్యతా నిష్పత్తి అంటారు. ద్రవ్యతా నిష్పత్తి అంటే ఇప్పుడు దీనికి ఫార్ములా, ఈ క్విక్ రేషియోకి క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ అసెట్స్ అంటే ఇక్కడున్న ఆస్తుల్లో తొందరగా నగదులోకి మార్చుకోవడం, సులభంగా నగదులోకి మార్చుకోవడం. అంటే ద్రవ్యత్వం కలిగినటువంటి ఆస్తులు ఏమిటో లిస్ట్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చినటువంటి 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ మనం టిక్ చేస్తున్నాం కదా, ఈ 8 ఐటమ్స్ లో కూడా ఇవన్నీ కూడా చరాస్తులే, ప్రస్తుత ఆస్తులే. ఈ ప్రస్తుత ఆస్తుల్లో సులభంగా నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులు ఏమిటి అనేది లిస్ట్ అవుట్ చేస్తే 1,15,000 క్విక్ అసెట్స్ ఉన్నాయి. ఏమిటి అంటే చూడండి, క్యాష్ ఎట్ బ్యాంక్ లో నగదు డ్రా చేసుకొని క్యాష్ తీసుకోవచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్, సంస్థలో ఉండే డబ్బు 5,000. డెటార్స్ 45,000. బిల్స్ రిసీవబుల్ 10,000. గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనం అమ్మగలిగినట్లయితే మార్కెట్లో వాటిని కూడా క్యాష్ చేసుకోవచ్చు. సో 30 ఒక 45 75 85 90 ఒక 25
1,15,000. అంటే సెక్యూరిటీస్ కార్డ్ నుంచి క్యాష్ అట్ బ్యాంక్ వరకు టోటల్ 1,15,000 వస్తుంది. అంటే సెక్యూరిటీస్ ని మార్కెట్ లో స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ మార్కెట్ లో అమ్మి క్యాష్ చేసుకోవచ్చు. రుణగ్రస్తుల నుంచి వసూలయ్యే నగదు విత్ ఇన్ 6 months లో అనుకో, నో ప్రాబ్లం, అదొక 45,000. బిల్స్ రిసీబుల్ డ్యూ డేట్స్ నా ఆ వసూలు విలువ తాలూకు సొమ్ము వసూలు అవుతుంది కాబట్టి అదొక 10,000. చేతిలో ఉండే డబ్బు అంటే సంస్థలో ఉన్నటువంటి నగదు. క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే బ్యాంక్ లో ఉండే డబ్బుని డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క 5 items మనం శీఘ్రంగా అంటే క్విక్ గా ఆ అసెట్స్ ని నగదులోకి మార్చుకోవచ్చు కాబట్టి దీన్ని క్విక్ అసెట్స్ అంటున్నారు. అంటే ఈ టోటల్ 1,15,000 వచ్చింది. అంటే క్విక్ అసెట్స్ 1,15,000 డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. ఇందాక మనం కరెంట్ లయబిలిటీస్ పై సూత్రంలో 85,000 వేస్తున్నాం కదా, 85,000. ఇప్పుడు 1,15,000 డివైడెడ్ బై 85,000 ఇస్తే 1.35:1 వచ్చింది. యాక్చువల్గా మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ₹1 అప్పుకి ₹1 ద్రవ్యత్వము కలిగిన ఆస్తులు కానీ ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదంటారు. అంటే ₹1 మన దగ్గర శీఘ్రంగా నగదులోకి మార్చుకోగలిగినటువంటి ఆస్తులుండి ₹1 అప్పు ఉంటే ఏ విధమైన సమస్య ఉండదు, సమస్యని ముందు కొనసాగించవచ్చు అనేటువంటి ఆలోచన మనకి ఈ యొక్క క్విక్ రేషియోని బట్టి తెలుస్తుంది. అంటే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రేషియో ఏంటంటే 1:1 ఉండాలా, ₹1 అప్పుకి ₹1 ద్రవ్యత కలిగిన ఆస్తులు ఉండాలా అన్నాడు. మనకి 1.35 ₹1.30 ఆస్తులు ఉంటే ₹1 అప్పు ఉంది కాబట్టి బెటర్ పొజిషన్ లో ఉన్నాము అనేది ఈ రిజల్ట్ ని బట్టి మనకు తెలుస్తుంది. అలాగే థర్డ్ రేషియో లిక్విడిటీ రేషియోస్ లో థర్డ్ వచ్చేసి ఇది క్విక్ రేషియో అయితే ఇది సూపర్ క్విక్ రేషియో. ఇది శీఘ్ర నిష్పత్తి అయితే ఇది అత్యంత శీఘ్ర నిష్పత్తి. అంటే ఇంకా ఫాస్ట్ గా నగదులోకి మార్చుకునే అవకాశాలు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రస్తుత ఆస్తుల్లో ఇంకా త్వరితగతిన నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులు ఏమున్నాయి. ఇప్పుడు ఈ క్విక్ రేషియోనే ద్రవ్యతా నిష్పత్తి అంటారు, సూపర్ క్విక్ రేషియోనే పరమ ద్రవ్యతా నిష్పత్తి. ఇది ద్రవ్యతా నిష్పత్తి అయితే ఇది పరమ ద్రవ్యతా నిష్పత్తి. అంటే ఇక్కడ సులభంగా నగదులోకి మార్చుకోవడం ద్రవ్యతా నిష్పత్తి. అత్యంత ద్రవ్యతా నిష్పత్తి లేదా పరమ ద్రవ్యతా నిష్పత్తి అంటే ఇంకా ఫాస్ట్ గా నగదులోకి మార్చుకోగలిగినటువంటి అవకాశం. అందుకనే ఈ సూత్రము సూపర్ క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. సంస్థలో ఉండే డబ్బు మన దగ్గరే ఉంటుంది, బ్యాంక్ లో ఉండే డబ్బు డ్రా చేసుకుంటాం. మన దగ్గర సెక్యూరిటీస్ గా ఉంటే ఇమీడియట్ గా మార్కెట్ లో క్యాష్ చేసుకోవచ్చు. అంటే ఈ సూపర్ క్విక్ రేషియోస్ ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే క్యాష్ ప్లస్ సెక్యూరిటీస్. క్యాష్ మన దగ్గర ఉంటుంది, సెక్యూరిటీస్ మార్కెట్ లో అమ్ముతాం, సొమ్ము వస్తుంది. సో క్యాష్ ప్లస్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంక్ లో 25,000 ఉంది, సంస్థలో క్యాష్ ఇన్ హ్యాండ్ 5,000 ఉంది, సెక్యూరిటీస్ 30,000 ఉన్నాయి మార్కెట్లో అమ్మితే. ఈ 30, ఇది ఒక 5, 35, ఇది ఒక 25, 60,000. అంటే సూపర్ క్విక్ రేషియోలో అత్యంత త్వరితగతిన క్యాష్ చేసుకొని ఆ క్యాష్ ని సంవత్సర కాలం లోపల చెల్లించవలసినటువంటి ప్రస్తుత అప్పులు 85,000 ఉన్నాయి కాబట్టి కరెంట్ లయబిలిటీస్ 85,000. సో 85,000 అంటే సూపర్ క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే అత్యంత త్వరితగతిన నగదులోకి మార్చుకోగలిగినటువంటి ఆస్తులు ఈ యొక్క 25,000 క్యాష్ ఇన్ హ్యాండ్ ప్లస్ సెక్యూరిటీస్. ఈ రౌండ్ ఆఫ్ చేసిన 3 అసెట్స్ సూపర్ క్విక్ రేషియోస్ కిందకి వస్తాయి. అప్పుడు 60,000 డివైడెడ్ బై 85,000 వేస్తే 0.70:1 వచ్చింది. మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సూపర్ క్విక్ రేషియో 0.5:1 ఉంటే చాలంటున్నారు. అంటే ₹1 అప్పుకి అత్యంత పరమ ద్రవ్యత కలిగినటువంటి ఆస్తులు 50 పైసలు ఉంటే చాలంటున్నాడు. ₹1 అప్పు చెల్లించడానికి 50 పైసలు పరమ ద్రవ్యత కలిగిన ఆస్తులు ఉంటే సమస్యకి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సమస్యను ముందుకు కొనసాగించవచ్చు అనేటువంటిది వారి అభిప్రాయం ప్రకారము 0.5:1 రావాలా. కానీ మనకి 0.70 వచ్చింది, అంటే మెరుగైన ఫలితాలు వచ్చినాయి. ఈ విధంగా మనము ఈ యొక్క లిక్విడిటీ రేషియోస్ ని కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్,
కరెంట్ అసెట్స్ అనేవి చరాస్తులన్నీ కూడితే అంటే స్వల్పకాలానికి నగదులోకి మార్చుకోగలిగిన ఆస్తులన్నీ కూడితే మనకి కరెంట్ అసెట్స్ వచ్చినాయి. స్వల్పకాలానికి వసూలయ్యే నగదులు, వసూలయ్యే ఆస్తులు, అలాగనే కరెంట్ లైబిలిటీస్ అన్ని కూడితే 85,000. ఈ విధంగా ఈ ఫార్ములాని క్విక్ రేషియో అంటే త్వరితగతిన నగదులోకి మార్చుకోగలిగినవి కొన్ని ఐటమ్స్, అలాగనే ఇంకా త్వరితగతిన ఇది ద్రవ్యతా నిష్పత్తి అయితే ఇది పరమ ద్రవ్యతా నిష్పత్తి, ఇది శీఘ్ర నిష్పత్తి అయితే ఇది అత్యంత శీఘ్ర నిష్పత్తి అన్నప్పుడు ఈ సులభంగా నగదులోకి మార్చుకోగలిగినవి అంటే మన దగ్గర ఉండే డబ్బుతో పాటు సెక్యూరిటీ మార్కెట్లో అమ్ముకుంటే వసూలు అవుతుంది. కాబట్టి ఆ డబ్బు యొక్క సహాయంతో మనము ఈ సంవత్సర కాలంలో చెల్లించవలసినటువంటి ప్రస్తుత అప్పుల్ని చక్కగా చెల్లించి సమస్యను ముందు కొనసాగించవచ్చు అనేటువంటిది మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచన సరళి. ఈ లెక్కని చక్కగా మీరు క్వశ్చన్ పేపర్ చదువుకొని ఏమేమి ఆస్తులు ఇచ్చినాడు, ఆస్తుల్లో ఏమేమిటి ప్రస్తుత ఆస్తులు, ఏమేమి అప్పులు ఇచ్చినాడు, ఆ అప్పుల్లో ఏమేమిటి ప్రస్తుత అప్పులు ఉన్నాయి, ఈ యొక్క జాబితాని మీరు దృష్టిలో పెట్టుకొని వాటిని క్లాసిఫై చేసి ఈ ఫార్ములాస్ అప్లై చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లెసన్లో మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు దాకా సెలవు. ధన్యవాదములు.